రాత్రి భయంకరమైన గాలండి. అర్ధరాత్రి నుంచి దుమ్ము గాలి, చెట్లు ఎక్కడ విరిగిపోతాయా అనుకున్నాము. అప్పటికి కొన్ని చెట్లు కూడా వంగిపోయినట్టున్నాయి అక్కడ. మా ఇంటి పైన నుంచి వెనకాల చర్చి ఉంది కదా, చర్చిలో చెట్లు ఉంది కదా, ఆ చెట్లు కూడా ఎక్కడ పోతాయో అనిపించింది. అంత గాలి వచ్చిందనమాట. అలాగే వర్షం కూడా బాగా వచ్చింది, దబదబ వచ్చిందండి. చీకటి, కరెంటు కూడా పోయింది. భలే భయంకరంగా వచ్చింది. ఎక్కడ చిన్న చినుకులు పడతాయో ఉబ్బరెళ్ళిపోద్దాం అనుకున్నాము. అంటే చిన్న చిన్న చినుకులు పడితే ఈ వర్షం ఎండకి నేల ఎండి సెగలేస్తుంది కదా, అలా కాకుండా పెద్ద వర్షమే పడిపోయిందండి. అమ్మయ్య అనిపించింది. టీ పెట్టుకొని తాగేస్తున్నా పొద్దున్నే వేడిగా. కొద్దిగా అయితే చల్లగా అనిపిస్తుంది ఇప్పుడు. అట్లనే ఎండ రాకుండా ఉండదులే, ఎండాకాలం కదా, ఎండ వస్తుంది, కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. లేదంటే రోజు ఈ పాటికి ఎండ ఇక్కడికి వచ్చేసేది మా వాకిట్లోకి. ఇడ్లీలోకి చట్నీ కోసం ఫ్రై చేసేసుకుంటా. కొద్దిగా పొడి కూడా ఉందిలే, పప్పుల పొడి. అలాగే ఇవి కొద్దిగా పుట్నాలు కూడా వేస్తానండి, అంటే కొద్దిగా పప్పులు కూడా వేస్తాను. హలో హాయ్ నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇప్పుడు సుగంధ పాలు కాస్తున్నానండి. చెక్కలో నిన్న నానేసానన్నమాట. అలాగే అంటే మొన్న ఒక రోజు సుగంధ పాలు ఇంట్లోనే చేసుకొని తాగాం కదా, సరే ఈరోజు సుగంధ పాలు కాస్తున్నాను అన్నమాట. అంటే ఆ జీరా తయారు చేస్తున్నాను. అందుకోసం ఒకసారి షార్ట్లో మొన్న కూడా చెప్పాను, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అని. మొన్న అయితే ఎవరు చేయలేదు, కానీ ఇంతకుముందు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, ఒకళ్ళు చేశారన్నమాట. ఈసారి చేసేటప్పుడు చేయండి అక్క, ఎలా చేయాలో చెప్పరా ప్లీజ్ అన్నారు. సో అందుకోసం వాళ్ళ కోసం అయినా చూపిద్దామని ఈరోజు అవి ఎలా చేయాలో ఏంటో చూపిస్తున్నాను, ప్రాపర్గా చూపిస్తాను చూడండి. ఓకే, ఇదిగోండి, ఇవి చెక్కలు అన్నమాట, సుగంధ పాలు ఏర్లు అన్నమాట. ఇవి నానిపోయి ఉన్నాయండి, అందుకే కొంచెం ఉబ్బుకున్నాయి. కొంచెం చిన్న ఉంటాయి, అవి తెచ్చుకోవచ్చు సన్నగా. ఇవి ఒక 1/4 కేజీ పైన ఉన్నాయండి. 1/4 కేజీ ఇంకొంచెం ఇంకొక 100 గ్రాములు అట్లా ఉంటాయన్నమాట. అంటే 350 గ్రాములు ఉంటాయి అనుకోండి. ఇలా 3 లీటర్లు నీళ్లు పోసి నానబెట్టేసానండి. నిన్న పొద్దున్న నానబెట్టాను, ఈరోజు నైటు. అంటే నిన్న పొద్దున్న నానబెట్టాను, నిన్నంతా నానిపోయింది. నిన్న పొద్దుటి నుంచి 24 గంటలు నానిపోయి, అలాగే నిన్న పొద్దున్న నానబెడితే ఈరోజు పొద్దుటికి 24 అవర్స్, ఈరోజు సాయంకాలం వరకు నానబెట్టాను అన్నమాట. ఇదిగోండి ఇలా, అంటే 2 రోజులు కూడా నానబెట్టుకోవచ్చు. నేను చాలే అని చెప్పేసి ఇలా నానబెట్టేసి ఇప్పుడు బాగా ఉడికించేస్తాను వీటిని. నీళ్లు పోసి నానబెట్టేశాను. సో ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికించాలండి. ఈ వేర్లు దొరుకుతాయండి. అంటే ఫస్ట్లో అయితే ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అయితే కొంచెం రోట్లో వేసి అలా దంచేసి నానబెట్టేసే వాళ్ళము. ఇప్పుడు అలా కాదు, కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసి కొద్దిగా ఉడికించామనుకోండి, జీరా అంతా ఇందులో దిగిపోద్ది. ఒకవేళ అంతసేపు వద్దు నానబెట్టలేని అనుకునే వాళ్ళు కొంచెం దంచి ఈరోజు నానబెట్టారనుకోండి, నైట్కి రేపు పొద్దునైనా కాసుకోవచ్చు దంచి నానబెడితే. సో ఇలా ఇప్పుడు ఇవి పొయ్యి మీద పెట్టేస్తున్నా. చూసారా, నానే లోపలే కలర్ ఎలా వచ్చిందో. పెట్టేసానండి పొయ్యి మీద, హైలోనే పెట్టేసా. కొంచెం మూత కూడా పెట్టేస్తున్నా, త్వరగా వేడెక్కుతుందని. అలాగే ఇది కూడా టీ పెట్టుకుంటున్నా. ఇప్పుడు చాయ్ తాగేసి
అంతలోపల ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు నేను టీ తాగేస్తాను అన్నమాట. కాలిపోతున్నాయండి. ఇక్కడ రాత్రికి ఇడ్లీ పిండి తీసి పెడుతున్నాను అన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి రాత్రికి సరిపోయేంత వరకు తీసుకుంటున్నాను. ఇలా డబ్బాలో వేసి డీప్లో పెట్టేస్తానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటుంది, లేదంటే పులిసిపోతుంది. మరీ అసలు ఎండాకాలం కాదు, ఇప్పుడు ఎక్కువ పులిసిపోద్ది అన్నమాట. అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం లూజ్గా కలుపుకుంటాను. ఉప్పు, సాల్ట్, కొద్దిగా సోడా పిండి వేసి కలుపుకుంటే కొద్దిగా లూజ్ అయిపోద్ది. కొద్దిగా వాటర్ కూడా వేస్తాలే. చూసారా మరుగుతున్నాయి. ఇలా బాగా మరగాలండి, బాగా ఉడకాలన్నమాట. ఆ చెక్కల్లో ఉన్న రసం అంతా దిగాలి. అప్పుడు మంచిగా స్మెల్ మంచిగా అనిపిస్తుంది అనమాట. రసం అంతా దిగిపోవాలి. ఇప్పుడు హైలో పెట్టేసాను. బాగా కొద్దిగా సిమ్ తగ్గించి బాగా ఉడకనిస్తా. కొద్దిగా సిమ్ చేస్తా, అలానే ఎక్కువ సిమ్ కాదు, జస్ట్ కొద్దిగా సిమ్ చేసుకొని ఉడకనిద్దాం మంచిగా. చూసారా బాగా మరిగిపోయాయండి. ఇవి కొంచెం కిందకు కూడా దిగినాయి అన్నమాట వాటరు. నేను పోసినప్పటికీ ఇదిగో ఇక్కడ వరకు ఉన్నాయి. ఇవి ఉడికి కొంచెం దిగిపోయాయి. ఇప్పుడు వీటిని వడగట్టేసుకుందాం. వేరే బౌల్లోకి, వేరే గిన్నెలోకి. ఇదిగోండి ఇలా ఎడలపాటి దానిలోకి వడగట్టేసుకుంటాను. ఇలా వడగట్టేసుకుని చూపిస్తా. ఇదిగోండి దీనిలోకి వడగట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది 4 కేజీల చక్కెర అండి. 4 కేజీల చక్కెర అన్నమాట. ఇది వేసేస్తున్నా. ఈ వడగట్టుకున్న వాటిల్లో ఈ చక్కెర అంతా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఇది బాగా కరిగిపోయేలాగా బాగా కలుపుతూ ఉండాలి. అంటే వేడి మీద వడగట్టేసాం కదా, చక్కెర పోయగానే కొంచెం కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకపోయారనుకోండి గడ్డగట్టిపోద్ది, చక్కెర గడ్డగట్టిపోద్ది. అప్పుడు కొంచెం అది ఎలా వస్తుంది తెలుసు కదా, గడ్డగట్టిపోతే ఎలా వస్తుంది అలా ఉంటుంది అన్నమాట. సో కలుపుతూ ఉండాలి. కొంచెం కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట, గడ్డగట్టుకోకుండా. ఒకటే సౌండ్లు అండి, ఎలక్షన్లు కదా, క్రాకర్స్ ఒకటే ఇది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, షాప్ లేక కాబట్టి. ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకోండి మీరు కొద్దిగా క్వాంటిటీలో, చెక్కలు 1/4 కేజీలో సగం అంటే 125 గ్రామ్స్ అంటే 100 గ్రాములు, ఒక 25 గ్రాములు అంటే మొత్తానికి 1/4 కేజీలో సగం అనుకోండి. 1/4 కేజీలో సగం చెక్కలు వేసుకొని నానేసుకొని ఒక 1.5 లీటరు, 1 లీటరు, అలాగే ఇంకొక 1/2 లీటర్ పోసుకోండి నీళ్లు, నానబెట్టుకోండి. చెక్కలు కొద్దిగా మీరు చేసుకోవాలంటే ఎక్కువసేపు నానబెట్టకుండా చేసుకోవాలంటే, అంటే పొద్దున్న నానేసి సాయంత్రం చేసుకోవాలన్నా చెక్కలు కొద్దిగా అట్టట్టు దంచి నానేసేసేయండి, బాగా నానిపోతాయి. అప్పుడు వాటిల్లో 1.5 లీటర్లు నీళ్లు పోసుకోండి. అంటే నేను చెప్పేది 1/4 కేజీలు సగానికి నీళ్లు పోసుకొని అవి బాగా మరిగించి వడగట్టుకొని దానిలో 1 కేజీ వేసుకోండి, చక్కెర సరిపోతుంది మీకు. 1 కేజీ. ఇదేమి మరి జీరలాగా అంటే ఎక్కువ పాకంలాగా అవసరం లేదు. జస్ట్ అలా ఊరికి కొద్దిగా జిడ్డుగా తగిలినట్టుంటే దించేసుకోవచ్చు అన్నమాట.
మీకు జీరా తిక్కుగా కావాలనుకుంటే ఇలా కాదు, తిక్కుగా కావాలి అనుకుంటే చెక్కలు దంచి 2 days నానబెట్టుకొని అప్పుడు కాయండి. ఇదే ప్రాసెస్లో అప్పుడు జీరా తిక్కుగా వస్తుంది అన్నమాట. ఇలా పలుచుగా కాకుండా, ఇలా పలుచుగా కాచుకుంటే సుగంధ పాలు చేసేటప్పుడు కొంచెం జీరా ఎక్కువ వేయాల్సి వస్తుంది. అదే తిక్కుగా చేసుకున్నారనుకోండి కొంచెం క్వాంటిటీలో వేసుకోవచ్చు, ఎందుకంటే బాగా ఇంకిపోయి ఉంటుంది కదా, అప్పుడు చక్కెర ఎక్కువ అయిపోద్ది అన్నమాట పాకం. అందుకోసం మీరు తిక్కుగా కావాలంటే అలాగ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఉంటాయి ఈ చెక్కలు. ఇవి కొంచెం రోట్లో వేసి అలా అలా దంచేసి వేసుకున్నారనుకోండి కొంచెం రసం మంచిగా వస్తుంది. దంచేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వీటిలో ఉన్నదంతా రసం అంతా అందులో వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లుంటాయి అన్నమాట. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇలా కొంచెం జిగురుగా వచ్చే వరకు ఉంచుకోండి. ఆ తర్వాత ఆపేయచ్చు అన్నమాట. కొద్దిగా జీరా లాగా, మరీ ఎక్కువ జీరా కాదు, కొంచెం జస్ట్ లైట్గా మనకు జిగురు లాగా తగులుతుంది కదా, సో అప్పుడు దాకా ఉంచుకొని ఆపేయచ్చు అన్నమాట. ఇది ఆల్రెడీ ఉడికిపోయిందండి, ఇంకా నేను ఆపేస్తున్నా. ఆపేసానన్నమాట. ఇది కంప్లీట్గా ఆరిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి, డబ్బాల్లో పోసుకోవాలి. కొంచెం వేడి మీద కూడా పోసుకోకూడదు, ఎందుకంటే వేడి మీద పోసుకుంటే వాటర్ ఆవిరి అంటాయి కదా, అప్పుడు ఆవిరి వస్తుంది కదా, అంటే వాటర్ వస్తుంది వేడి మీద పెట్టి మూత పెట్టేస్తే. ఇప్పుడు కూడా మూత పెట్టకూడదు, కంప్లీట్గా ఆరిపోవాలి, ఇలానే వదిలేయాలి. అప్పుడు స్టోర్ చేసుకోవాలన్నమాట, లేదంటే చెడిపోద్ది కొంచెం ఆవిరిలాగా వాటర్ వచ్చేస్తే. సో బాగా ఆరిన తర్వాతనే మనం ఎందులోైనా పోసి అదే బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. దీనిలో ఇంకా స్వీట్ ఏమి వేయడం అవసరం లేదండి, చక్కెర వేసేస్తున్నాం కదా ఆల్రెడీ. మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం జీరా వేసుకొని, అలాగే ఒక నిమ్మకాయ పిండి వేసుకొని, వీలుంటే మనం సోడా ఉంటే సోడా పోసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ వాటర్ అయినా చల్ల నీళ్ళల్లో పోసుకొని కలుపుకొని తాగేయచ్చు. ఉంటే సబ్జా గింజలైనా వేసుకోవచ్చు, సబ్జా గింజలు కూడా లేవు అనుకుంటే నిమ్మకాయ ఒక దెబ్బ పిండి వేసుకొని చేసుకొని తాగేయచ్చండి, చల్లగా కూల్గా ఉంటే అన్నమాట. అయితే మాత్రం కంప్లీట్గా గోరువెచ్చగా కూడా ఉండకూడదు, కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఈ జీరాను అలాగే నిమ్మకాయ వేసుకొని చల్లటి వాటర్లో పోసుకొని తాగేయడమే కూల్గా ఎనర్జీ డ్రింక్, అలాగే హెల్తీ డ్రింక్ అన్నమాట. త్వరగా ఆరిపోవాలంటే ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి, త్వరగా ఆరిపోతుంది. బయటైనా పెట్టుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోబడలేదు, బయటైనా పెట్టుకోవచ్చు త్వరగా. అంటే మనం కొంచెమే చేసుకుంటాం కాబట్టి రోజు తాగేయచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇంకా చల్లగా ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇక రాత్రికి ఇడ్లీ చేసేసాను అన్నమాట. ఇలా కొంచెం చట్నీ నీళ్ళగా చేసుకున్నాను, ఇడ్లీ కాబట్టి. అలాగే పొడి కొద్దిగా రవ్వ ఇడ్లీ కాబట్టి కొంచెం చట్నీ లిక్విడ్గానే చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి.